జ్యోతి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెండింగ్ చలాన్లపై భారీగా డిస్కౌంట్ ప్రకటించిన ప్రభుత్వం. ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు అంటున్న భట్టి విక్రమార్క. హైదరాబాద్లో పెరుగుతున్న నేరాలు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై స్పష్టత లేదు అంటున్న బీజేపీ ఎమ్మెల్యేలు. ఎస్టీ/ఎస్సీ కమిషన్ చైర్మన్ పై ఫిర్యాదు చేసిన రఘునందన్. తిరుమలకు పోటెత్తిన భక్తులు, దర్శనం నిలిపివేత. అప్పులు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం. ఏపీలో ఎంతకు విరమించని అంగన్వాడీల నిరసన. కుంభకోణాలకు నిలయంగా రైతు భరోసా కేంద్రాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెండింగ్ చలాన్లపై భారీగా డిస్కౌంట్ ప్రకటించిన ప్రభుత్వం. తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 2 వీలర్స్ పై 80%, 4 వీలర్స్ ఆటోలపై 60% డిస్కౌంట్ ప్రకటించింది. లారీలతో పాటు ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలాన్లలో 50% తగ్గింపు ఇచ్చింది. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్ చలాన్ల చెల్లింపునకు అవకాశం కల్పించారు. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలకైతే 75%, మిగతా వాటికి 50% రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో 300 కోట్ల వరకు వసూలయ్యాయి. దాని వల్లనే ఇప్పుడు కూడా పెండింగ్ చలాన్లపై భారీగా తగ్గించారు. పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని ఇందిరా పార్క్, ధర్నా చౌక్ తో పాటు వివిధ ప్రాంతాల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఇండియా కూటమి పక్షాల నేతలు ధర్నా చేశారు. సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, అనేక మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అలాంటి ఈ దేశంలో ఇప్పుడు అరాచక పాలన కొనసాగుతోంది. పార్లమెంటులో జరిగిన అలజడిపై హోంమంత్రి అమిత్ షా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. పార్లమెంటులో అసలు ఏమీ జరగలేదనే విధంగా ప్రధాని మోదీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారు. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు అన్నారు. హైదరాబాద్ నగరంలో 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్ రేటు 2% మేర పెరిగిందని సిపి కొత్తపేట శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్లో నగర నేర వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ ఏడాదిలో హత్యలు తగ్గి స్థిరాస్తి సంబంధిత నేరాలు 3% మేర పెరిగాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సహా ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించాం. చాలా కాలం తర్వాత ఈ ఏడాది గణేష్ నిమజ్జనోత్సవం, మిలాదున్ నబీ ఒకేసారి రావడంతో మత పెద్దల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులపై స్పష్టత లేదని భాజపా ఎమ్మెల్యేలు విమర్శించారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనసభలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అయినా ఎందుకు చర్చ జరపలేదు అని ప్రశ్నించారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత రఘునందన్ రావు కలిశారు. బారాస కండువా వేసుకొని ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఎన్నికల ప్రచారం చేశారని గవర్నర్కు ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్భవన్ వెలుపల మీడియాతో రఘునందన్ మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఎన్నికల ప్రచారం చేసిన బక్కి వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు.
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. ఈ రోజు టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను తితిదే అధికారులు క్యూ లైన్లలోకి అనుమతించడం లేదు. దీంతో ఏటీసీ వద్ద తితిదే విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లు నిండిపోయి నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూ లైన్ చేరుకుంది. దీంతో వైకుంఠ ద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించి టోకెన్లు లేని వారిని దర్శనానికి తితిదే అధికారులు నిరాకరించారు. రేపటి సర్వదర్శన టికెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూ లైన్లోకి పంపిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక చెప్పిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ అన్నారు. అప్పులు తీసుకోవడంలో రాష్ట్రం మన దేశంలోనే టాప్ 3లో ఉన్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు కలిసి ఆర్బీఐ ద్వారా చేసిన రుణాలు 88.4% అయితే ఏపీ ఒక్కటే 11.6% అప్పులు చేసిందని ఆయన పేర్కొన్నారు. మంత్రి ఉషా శ్రీచరణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ అంగన్వాడీ సిబ్బంది ఏపీ వ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు చీరల కోసం 16 కోట్లు ఇచ్చామని, స్మార్ట్ ఫోన్లకు 85 కోట్లు వెచ్చించామని, రీఛార్జ్ల కోసం 12 కోట్లు ఖర్చు చేశామని మంత్రి ఉషా శ్రీచరణ్ విలేకరుల సమావేశంలో చెప్పడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలను వైకాపా ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మార్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 రైతు భరోసా కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించిందన్నారు. వీటి నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి 2,300 కోట్ల నిధులు తీసుకొచ్చిందన్నారు. డిసెంబర్ నెలలో ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు వాడవాడలా జరుపుకుంటారని, పరమ పవిత్రమైన బైబిల్ ఎంతో శాంతి మార్గాన్ని చూపిస్తుందని, ప్రేమలు, ఆత్మీయతలు, శాంతి బోధనలు దైవ ప్రార్థనలో ఉంటాయని, అందుకే బైబిల్ను పరమ పవిత్రంగా భావిస్తారని ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు కుటుంబాలతో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ అన్నారు. భీమవరం ఎంతో ప్రసిద్ధిగాంచిన రూపాంతర దేవాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ బృందం ఆధ్వర్యంలో 1 టౌన్ ఏఎస్ఐ రామకృష్ణ క్రిస్మస్ వేడుకలకు సభావేదిక అధ్యక్షులుగా వ్యవహరించారు. క్రిస్మస్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ సుబ్బారాజు, రవికుమార్, భీమవరం డిఎస్పీ శ్రీనాథ్, నరసాపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ పైడేశ్వరరావు, భీమవరం రూరల్ సిఐ సత్యకిషోర్ పాల్గొన్నారు. ఇది 2వ సంవత్సరం మనం పోలీస్ కుటుంబాలతో ఈ క్రైస్తవ క్రిస్మస్ అనే దాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. 1 టౌన్లో మోహన్ రావు అండ్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. సో క్రిస్మస్కి అడ్వాన్స్గా ఇలాగ ఏర్పాటు చేసుకోవడం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఫారెస్ట్ భూమిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకునేందుకు వెళితే ఫారెస్ట్ జీపును ఇసుక ట్రాక్టర్తో ఢీకొట్టారని శుక్రవారం రేంజర్ హేమాంజలి అన్నారు. ఫారెస్ట్ భూమిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పరిశీలించేందుకు వెళ్లిన ఎఫ్డిఓ భాస్కర్ జీపును ఇసుక అక్రమార్కులు ఢీకొట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి ఇసుక ట్రాక్టర్ను ఫారెస్ట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రొద్దుటూరు మండలంలోని నంగనూరుపల్లెలో రెగ్యులర్ కంపార్ట్ నెంబర్ 69 పెన్నార్ బ్లాక్ లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో ఫారెస్ట్ సిబ్బంది వెళ్లారని, ఫారెస్ట్ జీప్ కు ఇసుక ట్రాక్టర్ తలిగిందని, అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేంజర్ హేమాంజలి తెలిపారు. అటువైపు రెగ్యులర్ స్టాఫ్ పాట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కంపార్ట్మెంట్ నెంబర్ 69 పెన్నార్ బ్లాక్ 1 ప్లాంటేషన్ ఆ ఏరియాలో ఇట్లా అక్రమంగా శాండ్ తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం మా ఫారెస్ట్
వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం కరువుపై 23వ తేదీన ముఖ్యమంత్రి ఎదుట నిరసనకు రైతులు తరలి రావాలని నియోజకవర్గ రైతులకు సాయినాథ్ శర్మ తెలియజేసి మాట్లాడుతూ కమలాపురం నియోజకవర్గంలో కరువు పరిస్థితులు విలయ తాండవం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే విధంగా నియోజకవర్గంలోని రైతాంగం అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి శనివారం ఉదయం 10:30 కడప విమానాశ్రయం వద్దకు తరలి రావాలని ఈ రోజు తెలుగునాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాథ్ శర్మ రైతులకు పిలుపునిచ్చాడు. చేసిన అప్పులు తీర్చుకోలేక ఇటీవల కాలంలోనే కమలాపురం ప్రాంతంలోనే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్లా రైతుల కుటుంబాలను మొత్తం పంటలు పండక పంటలు ఎండిపోయి నీటి సౌకర్యం ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిటీ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు రాయల్ సర్కిల్లో ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్న కార్యక్రమంలో ప్రజా సంఘాలు, సిపిఎం మండల కార్యదర్శి షరీఫ్, ఎంఆర్పిఎస్ నాయకులు శ్రీరాములు, శివరాం, కైపు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కూర్చోండి మా మీరు కూర్చోండి మా అమ్మ మీరు కూర్చోండి మీరు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం ముగింపు సభ యువగలం నవశకం విజయవంతం చేసినందుకు నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, దేవగుడి కుటుంబ అభిమానులకు శుక్రవారం జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ సుబ్బరామిరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర విజయోత్సవం రాష్ట్ర రాజకీయ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. నవశకం బహిరంగ సభ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా విజయవంతమైంది. యువగలం మొదలైనప్పటి నుండి వైసీపీలో భయం మొదలైందని, టీడీపీ జనసేన పొత్తులో వైసీపీలో ప్రకంపనలు మొదలై జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను మారుస్తూ తనలోని భయాన్ని బహిర్గతం చేశారు. ఇప్పుడు 5 లక్షల మంది పైచిలుకు హాజరైన ఈ సభను చూసి వైసీపీకి ఓటమి ఖరారైందన్నారు. నెల రోజుల్లో వైసీపీ ఖాళీ అవుతుందని విశ్లేషకులు చెబుతుండటం చూస్తే ఈ రాష్ట్ర ప్రజలకు వైసీపీ చెర నుండి విముక్తి లభించి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, రామసుబ్బారెడ్డి, నెల్సన్ కుమార్, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు యువగలం విజయోత్సవంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ యువగలం ముగింపు సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని తెలిపారు. ఆ ప్రజలను చూసి వైసీపీ నాయకుల్లో వణుకు పుట్టింది అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. లోకేష్ పాదయాత్రకు వైసీపీ వారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించినా ప్రజలు మాత్రం పాదయాత్రకు పట్టం కట్టారని తెలిపారు. ఈ యువగలం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని, స్టేజ్ మీద కృష్ణార్జునులు ఆసీనులు అవుతారని తెలుసుకున్న ప్రజలు యువగలం ముగింపు సభకు పెద్ద ఎత్తున తరలివచ్చారని చెప్పారు. ఏ రోజైతే జనసేన టీడీపీ పొత్తు ప్రకటించారో ఆ రోజే తెదేపా విజయం సాధించినట్లు ప్రజలు, ఓటర్లు తేల్చి చెప్పారని తెలిపారు. రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓటేసే తత్వం డే 1 నుంచి కూడా ఇందిరాగాంధీకి సైలెంట్ గానే ఓటేసి గెలిపించారు. ఎన్టీ రామారావుకు సైలెంట్ గానే ఓటేసి గెలిపించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ అనే పదంతో వాళ్ళ అమ్మ అప్పీల్ చేసుకుంది. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 38వ రోజు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు బుడ్డాయపల్లె, బొల్లవరం వీధుల్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందస్తు మేనిఫెస్టోను ఇంటింటా ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి. ఈ కార్యక్రమంలో తెదేపా కడప పార్లమెంట్ సెక్రటరీ సిద్ధారెడ్డి నాగమునిరెడ్డి, తెదేపా పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.